గొల్లాల మామిడాడ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆలయం తూర్పు దిశగా ఉండి 3 అంతస్తుల రాజగోపురం ఉంది. రాజగోపురం ముందు 7 గుర్రాల రథంపై కూర్చొని ఉన్న సూర్యనారాయణ స్వామి విగ్రహం ఎంతో వైభవంగా దర్శనమిస్తుంది. రథపు పట్టాలు స్వామివారు స్వయంగా పట్టుకొని ఉండటం భక్తులకు అద్భుతంగా కనిపిస్తుంది. రథం పక్కన శంఖం మరియు చక్రం ఉన్నాయి. ఆలయ గోపురం మీద ఉన్న శిల్పకళ నిజంగా ఒక అద్భుతమే. ఆలయ గోపురం అనేది కేవలం ప్రవేశ ద్వారం కాదు, అది ఒక కళాఖండం, ఆధ్యాత్మిక గ్రంథం లాంటిది. ఆలయ గోపురం ద్వారా లోపలికి వెళ్తుంటే కనిపించే సూర్య నమస్కార స్థితులు అనేవి యోగ విధానానికి సంబంధించిన భంగిమలను ప్రతిబింబిస్తాయి. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాద హస్తాసనం, అశ్వసాంచలనాసనం, దండాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, అధోముఖ శ్వానాసనం ఇవన్నీ కలిపే ఒక పూర్తి సూర్య నమస్కార చక్రం అవుతుంది. ఆలయ ప్రాకారం గోడ మీద అద్భుతమైన గరుడల్వార్ మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు కనపడతాయి. ఆలయం ప్రవేశం ద్వారం వద్ద ద్వారపాలకులు, గణపతి విగ్రహాలు కనిపిస్తాయి. లోపలికి ప్రవేశించిన తర్వాత బలిపీఠం, ధ్వజస్తంభం మరియు నమస్కార స్థితిలో గరుడల్వార్ విగ్రహం కనిపిస్తాయి. ముఖమండపంలో భక్తుల కోసం వివిధ పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గర్భగుడి వద్ద ద్వారపాలకులు ఉండగా పైభాగంలో గాజు ఫలకంలో రథసారథిగా ఉన్న సూర్యనారాయణ స్వామి చిత్రం ఉంటుంది. ప్రధాన గర్భగుడిలో సూర్యనారాయణ స్వామి మధ్యలో నిలబడి ఆయన ఇరువైపులా ఉషా మరియు ఛాయాదేవతలు దర్శనమిస్తారు. ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉంటాయి. ప్రధాన ఆలయానికి ఇరువైపులా లక్ష్మీనారాయణ స్వామి మరియు సత్యనారాయణ స్వామి ఉపలయాలు ఉన్నాయి. దగ్గరలో బంగారు కవచంతో గణపతి విగ్రహం ఉంది. ఆలయం బయట ప్రాంగణంలో అందమైన స్తంభాలు, గోడలపై చిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి తాయారు చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రత్యేక కార్యక్రమాల కోసం వేదికలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం తెన్కలాయ్ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. గోడలపై తిరుమన్, శ్రీచూర్ణం, శంఖం, చక్రం గుర్తులు ఉంటాయి. 3 రంగుల కొబ్బరికాయలు ప్రత్యేకంగా ఉంచబడతాయి. ఆలయంలో చిన్న రథం, 2 పల్లకీ వాహనాలు ఉన్నాయి. హోమాలు, యాగాలు చేయడానికి యాగశాల కూడా ఉంది. చిన్నపిల్లల నామకరణం, విద్యారంభం వంటి శుభకార్యాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. ఈ ఆలయం అంతర్వాహిని లేదా తుల్యభాగ నదీ తీరంలో వెలిసి ఉంది. ఈ ఆలయం 1920 సంవత్సరంలో ప్రముఖ జమీందార్ కోవూరి బసిరెడ్డి గారు చేసిన కృషి వల్ల అభివృద్ధి చెందింది. ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ కోసం వివిధ కుటుంబాలు కలిపి సుమారు 16 ఎకరాల నీటి భూమిని దానం చేశారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి కాకినాడ నుండి సుమారు 25 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 45 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 170 కిలోమీటర్లు, అదేవిధంగా విజయవాడ నుండి 198 కిలోమీటర్లు, హైదరాబాదు నుండి 474 కిలోమీటర్లు, అదే తమిళనాడు నుంచి 649 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సమీప రైల్వే స్టేషన్ సామర్లకోట. భక్తులు ఇక్కడకు వచ్చి తమ కోరికలు కోరుకుంటే త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఉంది.